429 ప్రశ్న. ప్రశ్న ఏంటంటే ప్రకటన గ్రంథం 2:15 గురించి వివరించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చేద్దాం. నికోలాయిట్ల బోధ అంటే ఏంటి? ఇది సాతాను సంబంధమైన బోధ. అంటే ఇది సాతాను సంబంధం ఉంటుంది. చూడండి 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2:15 15 అటువలనే నికోలియతుల బోధ అనుసరించి వారు అటువలనే అంటే పైన ఉంది. అంటే నికోలిత బోధ ఎలాగొచ్చింది? 13వ 12వ వచనం. 12వ వచనంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము. ఇది ఎన్నో సంఘము? మూడో సంఘం. యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాయమంటాడు. 7 సంఘాలు కూడా ఎక్కడున్నాయి? టర్కీ దేశం. ఇదిగో 7 సంఘాలు. అశోక్ ఇదిగో 7 సంఘాలు ఇదిగో చూపించండి. టర్కీ దేశం అంటే ఆసియా ఖండంలోనే నేను వెళ్ళాను. ఎక్కడికి? టర్కీ దేశం. ఆ యొక్క అంకారా, టర్కీ దేశం యొక్క ముఖ్యపట్నం అంకారా ఉంది. అంకారా దాని కింద ఏమున్నాయి? 7 సంఘాలు. ఏ తుయితైరా, బి పెర్గమము, సి స్వర్ణ, డి ఎఫెసు, ఈ సార్దీస్, ఎఫ్ ఫిలదెల్ఫియా, జి లవోదికియా. ఈ 7 సంఘాల్లో 3వ సంఘం ఏది? పెర్గమము. పెర్గమము ఇక్కడ బి వస్తుంది. ఇక్కడ 3వ సంఘం. ఇక్కడ ప్రకటన గ్రంథం 2:12 3వ సంఘం ఏంటి? పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. వాడి అని 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా సాతాను సింహాసన స్థలములో. నికోలిత బోధ అంటే సాతాను సంబంధమైన బోధ, అంటే బైబిల్కి వ్యతిరేకమైనది. నికోలితుల బోధ గురించి వివరించండి. అవి వివరిస్తున్నాము. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అయిన వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని ఎరుగుదును. అంతిపై ఎవరో? క్రీస్తు సంబంధి. ఎక్కడ ఉంటున్నాడు ఇతను? సాతాను సింహాసనం దగ్గర ఉంటున్నాడు. మరి సాతాను ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ గొప్ప అంతిపై అయిన వాడిని చంపేశాడు. నన్ను గూర్చి సాక్షి అయినవాడు. ఎవరి గురించి సాక్షి? దేవుని గురించి. యేసు క్రీస్తు గురించి గొప్ప సాక్షి. ఎక్కడ ఉంటున్నాడు? పెర్గమంలో ఉన్నాడు. ఆ పెర్గం అంటే సాతాను సింహాసనం ముందున్న చోటు. అక్కడ చంపేశారు. ఎవరిని? అంతిపై. అప్పుడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని ఎరుగుదును. అది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సాతాను ఎన్ని క్రూరమైన పరిస్థితులు ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇప్పటికి ఏమని చేస్తున్నారు? వాక్యం చెప్పొద్దు, బైబిల్ చింపారత్వం, బైబిల్ అన్ని పోగేసి తగలబెట్టేయడం, బహిరంగ సోతలో ఆపేస్తాం, చర్చిల్ని పడగొట్టేయడం, పాస్టర్ని చంపేయడం, ఆ స్వార్థ చెప్పద్దు. ఇదే బోధ సాతాను బోధ. అటువంటి చోట్లో ఉన్నాం మనము. 14వ వచనము ప్రకటన 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదలు మోపవలసినది. అంటే సాతానుడు ఇన్ని కష్టాలు పెడుతున్నా క్రైస్తవుల్ని, వీళ్ళు సాక్షిగా జీవిస్తున్నారు. క్రైస్తవులు సాక్షిగా జీవిస్తున్నా కొన్ని లోపాలు వీళ్ళు ఉన్నాయి. అంటే కొన్ని లోపాలు చూడు, కొంతమంది యేసుపై విశ్వాసం ఇస్తారు కానీ అన్యాచారాలు మానరు. ప్రార్థన చేస్తూ ఇంట్లో బయటకు వెళ్తారు. కుక్క కానీ, పిల్లి కానీ, ఒంటి పేపరాడు కానీ, విధవరాలు కానీ, పుల్లలు కానీ ఎదురైతే, చీపుర్లు కానీ ఎదురైతే వెనక్కి వద్దు. మరి వీడి ప్రార్థన ఏమైంది? అదేనమాట. క్రీస్తు గారు నిలబడుతున్నారు, ఆచారాలు మాండడం లేదు. కాబట్టి అయినను నేను నీ మీద కొన్ని తప్పిదలను మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు. ఈ విశ్వాసం ఏం చేస్తున్నారు? విగ్రహాలు బలిచ్చినట్లని తినేస్తున్నారు. అదిగో కొంచెం వాళ్ళు బంధువులు ఉంటారు, ఆ బంధువులు ప్రభుని నమ్మరు,
ఆ బంధువులేమో సాధారణ మనుషులు, వీళ్ళేమో ప్రభు మనుషులు. ఆ బంధువులు ఎవరో, ఆ బంధువులు ఏదో మరి పార్టీ చేసుకుంటున్నారు, పెళ్లి పార్టీయో విందు, లేకపోతే ఏదైనా మరి ఆ యొక్క పుట్టినరోజు పార్టీలో ఏ పార్టీ, ఆ పార్టీలకి వీళ్ళు వెళ్తారు బంధువులు కాబట్టి. బంధువులే వాళ్ళేమో సాధారణ సంబంధులు, వీళ్ళు ప్రభు సంబంధులు, కానీ బంధుత్వం ఉందో, రక్త సంబంధం ఉంది. అందుకే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, సాతాను సంబంధమైన ఉద్దిస్తారు, అంటే వడ్డిస్తారు, అది తింటున్నారంటే. అందుకే యేసు నమ్మగానే సాతాను సంబంధం, యేసు నమ్మని వారికి గుడ్ బై చెప్పాలి. అదే అన్నాడు పేతురు. మత్తయి వార్త 19వ అధ్యాయం 27లో మేము సమస్తము విడిచిపెట్టాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక. యేసుని వెంబడిస్తే ఏం చేయాలి? సమస్తం విడిచిపెట్టి. సమస్తం అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన వారు ఎవరన్నా సరే వదిలేయడమే. వాడు ఎంత స్నేహితుడైనా, ఎంత రక్త సంబంధం అయినా, ఎంత అన్నయ్య అయినా, ఎంత తమ్ముడైనా, ఎంత చెల్లెలైనా, అక్క అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, అంటే విడిచిపెట్టాలంటే. వీళ్ళు ఏం చెప్తున్నారు? అవ్వ కావాలి, బొవ్వ కావాలన్నట్టు. యేసునందు విశ్వాసం ఉంచారు, సాతాను సింహాసనం కింద ఉన్నారు. అంత్యపైన వాడు చంపడినప్పటికీ వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కానీ కొన్ని తప్పిదాలు మోపుతున్నాడు యేసు ప్రభు. ఆ తప్పిదాలు మొట్టమొదటి ఏంటి? విగ్రహం బలిచ్చిన వాటిని తిననట్లును. ఆవిడ విగ్రహాల దగ్గర ఏం పెట్టినా తినకూడదు. తర్వాత జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరుడొడ్డుమని బాలాకునకు నేర్పిన బెలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అదిగో అటువలనే నికోలేతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అదిగో నికోలేతుల బోధ అంటే అర్థం ఏంటి? సాతాను సంబంధమైన బోధ. అదేంటి? నికోలేతుల బోధ బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అక్కడే చూడు 6వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, అదిగో నేను కూడా వీటిని ద్వేషించున్నాను. అదే సంఘం, రెండో సంఘం. ఎఫెసు సంఘంలో ఏమేం చేస్తున్నారు? మొదటి సంఘం నికోలీతుల బోధన ద్వేషించారు. అంటే నికోలితుల బోధ ఏంటి? సాతాను సంబంధమైన బోధ అని తెలుసుకోవాలి. ఎవరు వేశారు ప్రశ్న? వంశీ చుండి. ఇంటి పేరు చుండి. ఇంటి పేరు చుండి. వంశీ చేస్తున్నాడు. ఏ ఊరో తెలియదు. కాబట్టి ఈ వంశీ ఏం తెలుసుకోవాలి? ఈ ప్రశ్న ఎవరికైతే ఉందో ఏం తెలుసుకోవాలి? నికోలిత బోధ అంటే సాతాను సంబంధమైన బోధ. వాళ్ళు అన్యాచారాలు చేస్తారు, క్రైస్తవులుగానే ఉంటారు. 2 in 1 అంటారు. ఏంటారు? 2 in 1 అంటారు. ఎఫెసు సంఘములో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం, మొదటి వచనంలో ఎఫెసు సంఘములో 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలేతుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. ఎవరు ద్వేషిస్తున్నారు? నికోలేతుల బోధ ఎఫెసు సంఘం వారు. కానీ 3వ సంఘమైన పెర్గము సంఘం ఏం చేస్తుంది? అనుసరిస్తున్నారు. అంటే ఈయన జాగ్రత్తగా బైబిల్ చదువుకోవాలి. చదివిన అర్థం అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం, ఇప్పుడు అర్థం అవుతుంది. అర్థం అవ్వకపోతే ఇంకా పోయినట్టు. ఇంకా అందుకని వాక్యం జాగ్రత్తగా తెలుసుకో. అందుకని ప్రశ్న వేసాడు. సమాధానం 2వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయము అంటే 12 నుంచి కిందకు ఉంది, 16 వరకు ఉంది. 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంది. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, అటువలనే నికోలేతుల బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. అదిగో ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు మారు మనసు పొందాం. మళ్ళీ మారు మనసును పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. మారు మనస్సును పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడిరా మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడిరా మని పిలచెనెసు.
ద్వారము తెరువబడియుండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. ద్వారము తెరువబడియుండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందేదవు. దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందేదవు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. యేసు ప్రభు పద్మాసు అనే ద్వీపంలో యోహానుకు ప్రత్యక్షమై 7 సంఘాల పేర్లు చెప్తాడు. అందులో 7 సంఘాల్లో 6 సంఘాల లోపల ఉంటాయి. ఎన్ని సంఘాల లోపల ఉంటాయి? 6 సంఘాల లోపల. ఒక్క సంఘం లోపల ఉండదు. ఆ సంఘం పేరు ఫిలదెల్ఫియా. ఎన్నో సంఘం అది? 6వ సంఘం. 6వ సంఘం అది ఏ లోపము లేదు. అలా లోపం లేని సంఘంగా ఉండాలి అంటే మొట్టమొదటి సంఘం ఎఫెసు అనే సంఘంలో ఏముంది? లోపం ఉంది. రెండో సంఘము స్ఫుర్ణ అనే సంఘంలో లోపం ఉంది. దాని తర్వాత 3వ సంఘము పెర్గమము అనే సంఘములో లోపం ఉంది. తూయితేరలో లోపం ఉంది. సార్దీసులో ఫిలదెల్ఫియాలో లోపం లేదు. మరి లౌదీకయలో అది 7వ సంఘంలో లోపం ఉంది. ఈ 7 లోపాలను కూడా ఆ సంఘాలు సరి చేసుకుని మారు మనసు పొందండి. ఏం పొందండి? మారు మనసు. కాబట్టి నికులేతుల బోధ అంటే అర్థం ఏంటి? సాతాను యొక్క బోధ. ఆ బోధనలోంచి బయటికి ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు బయటికి క్రైస్తవులే కానీ తాళి కట్టుకుంటారు పెళ్ళికి. క్రైస్తవులే దండలు వేసుకుంటారు. ఎంత ఏంటి? నికులేతుల బోధ. పెళ్ళికి దండలు వేసుకుంటారు. వేల్స్ అన్నవి లేవు బైబిల్లో. ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ కంట్రీ. ముసుగు వేసుకోవాలి. పెళ్ళికి ఏం వేసుకోవాలి? ముసుగు. వేలు అని చెప్పేసి అది రకరకాల వేల్స్. మళ్ళీ అదంతా ఏంటి? నికోలేతల బోధ. అదవుతుందా? మరలా మంచి రోజు చెడ్డ రోజు చూస్తారు అంటే మంచి రోజు చెడ్డ రోజు అది నికోలేతల బోధ. దేవుని దృష్టిలో అన్ని రోజులు మంచివే. దినానికి ఎవరైనా చచ్చిపోతే దినానికి 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 15వ రోజు ఇలాగా బేస్ సంఖ్యలు చూస్తారు. ఆ రోజు నేను వాళ్ళు పెట్టుకుంటారు. అర్థమవుతుందా? క్రైస్తత్వంలో అది కుదరదు. దానికి వ్యతిరేకంగా పెట్టుకోవాలి. కాబట్టి నికోలిత బోధ అంటే వాక్యానుసారం కాంది. అంటే వాక్యానుసారం కాంది నికోలితుల బోధ. ఆ బోధన ఏం చేయాలి? బయటికి రావాలి. తర్వాత కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొందుము. లేని ఎడల నేను ఎదుగు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి కటకము చేత వీరితో యుద్ధము చేసేదను. కాబట్టి నికోలిత బోధ అనుసరించే వరకు నరకము తప్పదు. ఏం తప్పదు? నరకం తప్పదు. అంటే ఈ నరకం ఏం చేయాలి? తప్పించుకోవాలి. 17వ వచనం. ప్రకటన గ్రంథం 2:17 వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఆత్మ. సంగములతో చెప్పుచున్న మాట ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి. కాబట్టి ఏం చేయాలి? నికోలిత బోధను వాక్యానుసారం కాంతి ఏం చేయాలి? జయించాలి. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. స్వాతంత్రించు కొనేదారుగా వారే సమస్తము. స్వాతంత్రించు కొనేదారుగా వారే సమస్తము. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. కాబట్టి నికోలిత బోధ అంటే ఏంటో తెలియదేమో. ఇలాగ ఎవరికైతే తెలియలేదో వారు తెలుసుకోవాలి. అంటే 100కి 100 పాలు
యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైందే మనం చేయాలి తప్ప ఇష్టం కానిది ఏం చేయకూడదు, చేయకూడదు. అంటే క్రైస్తవులందరూ అన్యాచారాల నుంచి వచ్చారు. ఎక్కడ వచ్చారు? అన్యాచారాల నుంచి. ఎందుకంటే భారతదేశంలో అందరూ కూడా అన్యులే కదా, అందులో నుంచి వచ్చారు. యేసువారు నమ్ముకున్నారు. కానీ బంధువులందరూ ఎవరు? అన్యులు. తల్లిదండ్రులు ఎవరు? అన్యులు. అన్నదమ్ములందరూ ఎవరు? దేవుని తెలుసుకోలేదు. మరి వాళ్ళు పెళ్ళికి పిలుస్తారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు, చేయకపోతే వాళ్ళు పోతారు. వాళ్ళని బట్టి వీళ్ళు పెళ్ళి కానిస్తారు. అలాగా మళ్ళీ పైకి ప్రభు మనం క్షమించు ప్రభువా. ఒకసారి ఒకడు వచ్చాడు, ఏమన్నా తెలిసిన అతడి, మా అమ్మాయి పెళ్ళంతా అన్యాచారాలు చేశారండి. ఏం చేస్తున్నప్పుడు నీకు బుద్ధి లేదా? బుద్ధి ఉంది, అతని మాట ఎవరు వినరు, తీసుకోరు. అతని బాధ ఏంటి? మా అమ్మాయి వివాహం అన్ని అన్యాచారాలు చేశారండి. మళ్ళీ పాస్టర్ అన్యాచారాలు చేస్తున్నాడు. ఎవరి చేత? విశ్వాసుల చేత. ఎవరి చేత? విశ్వాసుల చేత. అంటే పాస్టర్కి ఏం తెలీదు? వాక్యం తెలియదు. ఏది సత్యమైందో ఏది అబద్ధమైందో తెలియకుండా పాస్టర్గా వచ్చాడు. అంటే వాడు సైతాను పాస్టర్ అనమాట. ఏ పాస్టర్? సైతాను పాస్టర్. అంటే 2 కొరింథీయులకు 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు అన్నమాట. ఆ పాస్టర్లో సైతాన్గా పెట్టిన పాస్టర్లు ఈ విధంగా దొంగ పాస్టర్లుగా తయారయ్యి దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా పెళ్ళిళ్ళు చేస్తుంటారు, దినాలు చేస్తుంటారు, కార్యాలు చేస్తుంటారు, ఇంటి డెడికేషన్ చేస్తుంటారు. చదువు 2 కొరింథీ 11వ అధ్యాయం. అది నికోయేలీయుల బోధ 13వ వచనం. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారు. వేషం అంటే అర్థం ఏంటి? ఆడ క్రీస్తు యొక్క బోధకుడు కాదు, క్రీస్తు అపోస్తులుడు కాదు, అపోస్తులు వేషం వేసుకుని ధరించుకున్నవారే దొంగ అపోస్తులను మోసగండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. తీర్పులు ఏమవుతాయి? శపింపబడిన వారులారా నా యొద్ద బయటికి నీ నామల వాక్యం చెప్పలేదా? నీ నామలు ఎంతమందిని చేర్చలేదా? ఎంతమంది బాప్టిజం ఇచ్చామేమో అంటే జీవితకాలం అంతా యేసు భగవాన్ గురించి మాట్లాడాము. మీరెవరో నాకు అక్రమము చేయవారులారా. ఏం చేశాడు? అక్రమం చేశాడు యేసు. అంటే సైతానే కొంతమంది బోధకుల్ని తయారు చేసి క్రీస్తు పరిచర్యలుగా నిలబెడతాడు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు? అన్యాచారాలు చేయించారు. అదంటారు నా చేత. ఎవడు ఆ పాస్టర్ గారు దండలు ఏంటండి, ఇలా పాస్టర్ గారు బుడగలు కడుతున్నాడండి, ఇలా పాస్టర్ గారు పెళ్ళికి రిబ్బన్లు కట్టాడండి, పలానా పాస్టర్ గారు అత్యంత వేయించాడండి, పలానా పాస్టర్ గారు ఎటి చెప్పు దోపం వేసాడండి, ఎటి ఏంటంటే అంతే పలానా పాస్టర్ గారు వేపన దగ్గరికి వెళ్ళి మంచి రోజు ఏదో చూసుకుని ఆ రోజే పెళ్ళి. కొంతమంది క్రైస్తవులు పెళ్ళిళ్ళు చూడు, హిందువులు ఏ రోజుని పెళ్లి చేసుకుంటారో మంచి రోజు అని అదే రోజు నీటి పెళ్ళి. వాళ్ళ దొంగ అపస్తులు. అటువంటి వారిని పసిగట్టి బయటికి పంపించాలి, అది సంఘం చెడిపోతుంది. కాబట్టి ఇదంతా ఏంటి? ఏ బోధ? నికోలేయుల బోధ. కొంతమంది పూర్వకాలంలో అత్యంత చల్లేవారు. ఏంటి? బియ్యంలో పసుపు కలిపి చల్లేవారు. అది అన్యాచారం అని పువ్వులు చల్లుతున్నారు. అంటే పువ్వులు చల్లుతున్నారు. మరి అది కాదా? నీ కూరచాయి, నీ ఎడం చేతి నాకు పురచాయి పెడతాను. పురచాయి అయినా ఒకటే, ఎడం చేయనా ఒకటే. అంటే అచ్చని చల్లినా ఒకటే, పువ్వులు చల్లినా ఒకటే. అంటే ఇలాంటి అన్యాచారాలు నికోలేయుల బోధ. అందులోంచి మనం అందులోంచే బయటకు వచ్చాం. వాక్యానుసారంగా ఉండాలి. లేకపోతే మారుమనసు పొందకపోతే ఏం చేస్తాడు? నీ యొద్ద నుండి దీపస్తంభం తీసేసి నరకానికి పంపించేస్తాడు. మారుమనసు పొందాలి. ఇప్పుడు నికోలేయుల బోధ గురించి చెప్పాము, విన్నారు. ఇక్కడతో నికోలేయుల బోధ గురించి వివరించాము. నువ్వు నికోలేయుల బోధలో ఉన్నామో చూసుకో, సరి చేసుకో, వాక్యానుసారం జీవించు. ప్రభుని సహాయం చేయను గాక. ఆమేన్.